రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందంటూ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ యడ్ల మల్లేష్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 23న కర్మన్ ఘాట్ మందమల్లమ్మ చౌరస్తా నుండి బాలాపూర్ చౌరస్తా వరకు జరిగే టీడీపీ పార్టీ ర్యాలీ బహిరంగ సభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కంభంపాటి రామ్మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు మీడియాకు వివరించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ పార్టీ చేసిన కృషిని కొనియాడారు. ఈ మీడియా సమావేశంలో మహేశ్వరం టీడీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొని కార్పొరేటర్ యడ్ల మల్లేష్ ఆధ్వర్యంలో రూపొందించిన టీడీపీ పార్టీ యాత్ర పాటను విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ యడ్ల మల్లేష్ ముదిరాజ్, మీర్పేట్ ఇండిపెండెంట్ కార్పొరేటర్గా గెలవడం జరిగింది. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడిగా, బీసీఎల్ అధ్యక్షుడిగా, యువత అధ్యక్షుడిగా పనిచేశాను. ఇండిపెండెంట్ కార్పొరేటర్గా పోటీ చేసి గెలవడం జరిగింది. ఏదైతే కాసాని జ్ఞానేశ్వర్ గారు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు రాజకీయ చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ ఆలోచనతోటి అయితే నాయి బ్రాహ్మణులకు మొట్టమొదటి సీట్ ఇచ్చి, అదే చాకలి వాళ్ళకు రెండో సీట్ ఇచ్చి, అదే ఇక సబ్బన్న వర్గాలకు తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే అని చెప్పడం జరిగిందో, అప్పుడు ఈ బడుగు బలైన వర్గాల గురించి నేను ఎందుకు చేయకూడదు, ముందు తరాల భవిష్యత్తు గురించి మనం చేయాలనే ఉద్దేశంతో నేను జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను మంగళవారం రోజు లాస్ట్ 15 డేస్ కింద జాయిన్ కావడం జరిగింది. అయితే ఈరోజు రేపు 23 ఆదివారం ఉదయం 10 గంటలకు మందమల్లమ్మ నుంచి భారీ ర్యాలీతోటి మీర్పేట్ జిల్లెలగూడ చౌరస్తా, జిల్లెలగూడ, మీర్పేట్, అట్లా స్విమ్మింగ్ పూల్, జలప్రియ మహానగర్, అయోధ్యనగర్, బాలాపూర్ చౌరస్తా, అట్లా ఎస్ఎల్ఎస్ కాలనీ పార్టీ కార్యాలయానికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు, తెలంగాణ ఇన్ఛార్జ్ కంభపాటి రామ్మోహన్ రావు గారు, ఇద్దరు మిగతా ప్రముఖులు పెద్దలు వచ్చేసి ఈ పార్టీ కార్యాలయం ఇనాగ్రేషన్ చేస్తారు. దీనికి ఏంటంటే మా బంధువులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ వచ్చి ఈ జయప్రదలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమనంటే, కేసీఆర్కు చంద్రబాబు నాయుడు ఎప్పుడు గుర్తొస్తాడో ఎలక్షన్లో అప్పుడు గుర్తొస్తాడు. రేవంత్ రెడ్డి శిష్యుడు అనేసి తప్పుదోవ పట్టియడం. రేవంత్ రెడ్డి శిష్యుడు కాదు. ఈరోజు నీ క్యాబినెట్లో 11 మంది మంత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు 44 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే నీ క్యాబినెట్లో, నీ పరిపాలన ఉన్న రాష్ట్రంలో. ఈరోజు మీరే కేసీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఎందుకు చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకోదు మీరు? ప్రజలను తప్పుదో పట్టించి కేసీఆర్ రేవంత్ రెడ్డి అని అడ్డం పెట్టి, రేవంత్ రెడ్డి అనేది ఒక ముసుగు. రేవంత్ రెడ్డి అనేది బడుగు బలైన నాయకుడు కాదు. అతను రెడ్డిలు మాత్రమే చేస్తుంది రాజ్యం అంటే రెడ్డిలతో అయితేనే ముక్తఖండంగా చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డిని. ఈ బడుగు బలైన వర్గాలు వ్యతిరేకిస్తారు రేవంత్ రెడ్డిని. ఏదైతే బడుగు బలైన వర్గాలు, సబ్బన్న వర్గాలు చైతన్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈ తెలుగుదేశం పార్టీని ఆదరించండి. మీరు మీ సమయాన్ని కేటాయించి ఇది జయప్రదం చేయాల్సిందిగా మేము మీ ముంగట్కి వస్తాం. తదనంతరం ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ కాగానే అతి త్వరలోనే మేము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మైసూరు వ్యాప్తంగా చేపడతాం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయడం మా కర్తవ్యం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయడం అంటే పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలు రాజ్యాధికారం రావాలని ఏదైతే మనం ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం, ఆ మాట ఈ మాట అనేసి నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, రాజకీయాలు చేద్దాం, రండి కదిలి రండి, తెలుగుదేశం పార్టీని చైతన్యం చేద్దాం. మీ యువకులంతా రావాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాల కింద తెలుగుదేశం ప్రభుత్వం ఉండే. ఈ 20 సంవత్సరాలు జరిగిపోయింది. ఇప్పటికంటే తెలుగుదేశం పార్టీ మీద ఆరిపోస్తున్నారంటే అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ ఎంత గొప్పతనమో. 2014లో 15 శాసనసభలు గెలిచిన ఘనత తెలుగుదేశం పార్టీ. మిత్రపక్షమైన బీజేపీ పార్టీ 5 సీట్లు గెలిచింది. అదేవిధంగా ఏమైంది, 22% ఓట్లు వచ్చినాయి తెలంగాణ వచ్చిన తర్వాత. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి కుతంత్రాలు ఎట్లా నాశనం చేయాలి తెలుగుదేశం పార్టీని కోరుకున్నప్పటికీ తెలుగు ప్రజలు ఓటేశారు. ఎవరైతే ఈ 15 మంది శాసనసభలు అమ్ముడు పోయి నీచంగా వాళ్ళంతల వాళ్ళు ఎన్ని డబ్బులు తీసుకోరు అమ్ముడు పోయి పార్టీని లేకుండా చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.